ఐపీఎల్ 18వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కు తిరిగే లేదు. ఢిల్లీ విజయాల పరంపర కంటిన్యూ అవుతూనే ఉంది. తాజాగా మరో విక్టరీ కొట్టింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఆర్సీబీని చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇక 164 పరుగుల టార్గెట్ ను ఢిల్లీ అలవోకగా చేర్చేసింది. 17.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. అద్భుత బ్యాటింగ్ చేసి జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. కేవలం రాహుల్ 53 బంతుల్లో 6 సిక్స్లు 7 ఫోర్లతో 93 పరుగుల నాట్అవుట్ తో నిలిచాడు. ఇక అతనికి తోడు ట్రిస్టన్ స్టబ్స్ కూడా 23 బంతుల్లో 38 పరుగులతో రాణించడంతో ఆ జట్టు భారీ విజయాన్ని అందుకుంది. 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీక లోతు కష్టాల్లో ఉన్న ఢిల్లీ జట్టును రాహుల్ గట్టెక్కించాడు. అద్భుతమైన ఆట తీరుతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఓటమే లేకుండా ఇప్పటి వరకు జరిగిన 4 మ్యాచ్ల్లో 4 విజయం సాధించింది. ఇటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోరుకి బ్రేకులు వేసింది ఢిల్లీ. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్ ఫీల్ సాల్ట్, విరాట్ కోహ్లీ మంచి శుభారంభం అందించారు. ముఖ్యంగా మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో అయితే ఫీల్ సాల్ట్ పిచ్చ కొట్టుడు కొట్టాడు. దీంతో ఆ జట్టు 4 ఓవర్లలోనే 60 పరుగులు చేసింది. అయితే ఈ క్రమంలో లేన్ రన్ కోసం ప్రయత్నించి ఫీల్ సాల్ట్ రన్అట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ విప్రజ్ నిగమ్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి 22 పరుగులకి వెనుదిరిగాడు. ఇక క్రీజులకు వచ్చిన వెంటనే దేవదత్త పడికల్ ఒక పరుగే చేసి ముఖేష్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 74 పరుగులకే 3 వికెట్లను కోల్పోయిన ఆర్సీబీ ఆ తర్వాత ఢిల్లీ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో విఫలమయ్యారు. 9 ఓవర్లకే 90 పరుగులు సాధించిన ఆర్సీబీ ఆ తర్వాత పరుగులు రాబట్టడం కష్టంగా మారింది. ముఖ్యంగా విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ ల బౌలింగ్ లో పరుగులు రాబట్టడం ఆర్సీబీ బ్యాట్స్మెన్లకి చాలా కష్టంగా మారింది. అందులోని ఈ ఇద్దరు చెరో 2 వికెట్లు తీశారు. ఈ ఇద్దరు కారణంగానే మిడిల్లో ఆర్సీబీ పరుగులు రాబట్టలేకపోయారు. రజత్ పట్టిదార్ 25 పరుగులు, చివర్లో టీమ్ డేవిడ్ 37 పరుగులతో రాణించడంతో ఆ జట్టు 7 వికెట్లు కోల్పోయి కేవలం 163 పరుగులకే పరిమితమైంది. ఇక 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆరంభంలోనే వరుసగా షాకులు తగిలాయి. ఢిల్లీ ఓపెనర్లు ఇద్దరు వెంటనే అవుట్ అయ్యారు. ఇక ఆ తర్వాత వచ్చిన అభిషేక్ పారెల్ 7 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో 30కే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఢిల్లీని లోకేష్ రాహుల్ అద్భుతంగా ఆదుకున్నాడు. ఆదుకోవడమే కాకుండా చివరి వరకు నాట్అవుట్ గా నిలిచి మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. దీంతో 4 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. దీంతో ఆర్సీబీపై ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.